నేనంట మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు అంటే అతను నాకు స్పీచ్ నేర్పిండు. రామ్మోహన్ రెడ్డి స్పీచ్ అవసరం లేదు సార్. రామ్మోహన్ రెడ్డి మనసులోకి వెళ్ళి వచ్చి ఏ మాట మనసులోకి వెళ్ళి వస్తారు. ఎవరు పేపర్స్ చదువుకొని మాట్లాడుతాడు కదా రామ్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఎన్నడూ చేయలే, నేను ఏ ఆఫీస్లో చేయలే, ఏ మీటింగ్లో చేయలే, ఎక్కడా చేయలే. నేను వచ్చింది చిన్నప్పటి నుంచి రాజకీయంలో చూసింది నేనే సొంతంగా మా నాయన కరస్పాండెంట్ చేస్తుంటే లెటర్. నీ ముఖం ఎప్పుడు చూసింది లేదు నేను. నువ్వు సర్పంచ్ అయినప్పుడే నీ ముఖం చూసిన. అది మాత్రం తెలియకేదో ఆయన నాకు స్పీచ్ నేర్పించేదంట. ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రేపు నేను ఇప్పుడు సింపుల్గా చెప్తాను. నీ మంత్రి ఉన్నావు కదా, ఏం పీకినా మంత్రిమే ఉండి మక్తల్ తాలూకా కీలకపరంగా చెప్పు చెప్పండి. ఇప్పుడు జురాడ్ బ్రిడ్జ్ అంటున్నారు కదా, అది ఇంతకుముందు మనం పెట్టుకునే ప్రపోజల్. ధర్మపురం రోడ్ మనం పెట్టుకున్న ప్రపోజలే కదా, మస్తిపూర్ మనం పెట్టుకున్న ప్రపోజలే కదా. రోడ్డు మేము పెట్టించిందే కదా. నేను దగ్గర రోడ్ బీటీ రోడ్ ఇప్పిస్తాను, కానీ ఇవాళ తాను ఇప్పించాలని మాట్లాడతాను. నిన్న చూసిన స్పీచ్లలో పేపర్స్. సార్ అన్నిటికైనా ఇంకోటి చెప్తా, ఇతని దేనికి మంత్రి సార్ ఇప్పుడు? మత్స్యశాఖ యానిమల్ హస్బెండరీ మంత్రి కదా. ఎన్ని శాప పిల్లలు పెట్టిన మొత్తాలు తప్ప కనుక్కోండి సార్, చెప్పండి రా. 82 లక్షలే గవర్నమెంట్ పరంగా ఇచ్చింది. 82 శాప పిల్లలు, 82 లక్షల శాప పిల్లలు. ఇదే రామ్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 1,80,00,000 ఇప్పించింది సార్ నియోజకవర్గంలో మొత్తం అన్నిట్లలో. ఇప్పుడు మన ఈ 2 మండలాలకు మొండి చేయి పెట్టేసిండ్రు. ఇప్పుడు సొంతంగా ఈ అమర్చింతల వీళ్ళే పైసలు ఇచ్చి చేప పిల్లలు తెచ్చుకున్నారు సార్. డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి తెచ్చుకున్నారు. ఇంకా నువ్వు పెద్ద చేసింది ఎంత పైసని? దానికే మంత్రి కదా. మళ్ళీ ఏమనంటే ఏమంటారు, 2 ఏళ్ళు అయింది కదా, మాకు కూడా అవకాశం కావాలి కదా, మాకు కూడా టైం కావాలి కదా. అరే నీ అమ్మ అంతా వండి పెట్టినాము, అమ్మాలు కాసి పెట్టినాము, ఊదుకొని సాగమని చెప్పి సాధగలవు నువ్వు. కేసీఆర్ సార్ అన్ని తెచ్చిపెట్టింది కదా. అదే ఇంతేకాదు, ఇంకోటి దీని వెనుక ఇంకో ప్రజారాజ్యం పార్టీ కూడా ఉంది. దానికి బీఫామ్ తెచ్చుకున్నాడు, నామినేషన్ కూడా వేసిండు. విఠలరావు అప్పుడు ఎంపీ గారు ఉన్నందుకు విత్డ్రా చేసుకున్నాడు. ఇది ఇప్పుడు 2009 సంగతి. అది ఇది కూడా అదే టైంలో అర్థమైందా. జగదీశ్వర్ రెడ్డి సాబ్ ఎమ్మెల్సీకి నిలబడ్డప్పుడు పోయి వాళ్ళతో మాట్లాడుకొని పైసలు తీసుకొని మక్తలకు వచ్చే లోపల మక్తలు ఎంపీటీస్ అంతా గ్యాప్ అయిపోతే మళ్ళీ డోర్ మూసుకొని తీసుకుపోయి ఆ పైసలు తీసారి నుంచి వచ్చేట్టు పండుగ అప్పుడు. ఈ నెలక నేను భూములు సహా చేయలే. కావాలంటే ఆయన లవ్ లెటర్లు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఉన్నాయి 4 ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 లవ్ లెటర్లు వచ్చినాయి సార్ రిలీజ్ అయిన బయటికి. 2వ లవ్ లెటర్ కాగానే భద్రపరిచిపోయి డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్ కాడికి ఎవరు ఏ స్టోర్ని పోస్ట్ ఆఫీస్ కాడికి గ్యాప్ చేస్తున్నాయి. ఆయన కూడా అవుతుంది అది. మాకు ఇప్పటికి తిన్నాను ఫోన్లో ఉన్నాయి సార్. 4 లవ్ లెటర్లు ఉన్నాయి. నేను దీనికి ఇట్లా డౌన్లోడ్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎట్లుంటుంది, ఎవడు కమిషన్ తిన్నాడు, ఎవడెంత తిన్నాడు, నీ ఎన్నుకున్నాడు ఏం చేస్తున్నాడు, నీ ఎన్నుకున్నాడు ఏం పని చేస్తున్నాడు, నువ్వెంత తిన్నావు, నువ్వెంత భూములు కొన్నావు ఈ సంవత్సరం లోపల అనేది దాంట్లో అన్నీ రాసిండు. మీ కాంగ్రెస్ కార్యకర్తలే రాసిండు, నేను కాదు. కాపీ టు రామ్మోహన్ రెడ్డి అని కూడా రాసిండు మీ కాంగ్రెస్ కార్యకర్తలే. అట్లా నాకు వచ్చింది. నేను చెప్పుకుంటే చాలా చిన్నగా ఉంటుంది సార్, చాలా చిన్నగా ఉంటుంది. నేను చేసిన దాంట్లో ఇంతవరకు మీ సమెత్తుడు వీళ్ళు చేయలేదు. ఛాలెంజ్ ఇది. నువ్వు 4 లేన్ రోడ్డు అంటున్నావు నారాయణపేటకి, మళ్ళీ ప్యాచ్ వర్క్ ఎందుకు చేపిస్తున్నావు? ప్యాచ్ వర్క్ ఎందుకు అవుతుంది నారాయణపేట రోడ్లా? ఎందుకు అవుతున్నాయి సార్? ఇరిగేషన్లా ఇలా నీ బావకి ఇచ్చినావా, ఎవరికి ఇచ్చినావు? సంగమ్మండ డ్యామ్ చెట్టు బీకనికి తినలేవా నువ్వు? ఇలా బిల్లులు వస్తున్నాయి తింటలేవా? మీ బావలు తింటలేరా? అట్లా నేను నా బావలు కానీ నా తమ్ములు కానీ పెట్టి చేయించానా? కార్యకర్తలకు ఇచ్చుకున్నా నేను, వాళ్ళు చేసుకున్నారు. అంతేగాని నీళ్ళకని చుట్టాలకు ఇచ్చుకోలే. ఇవన్నీ చెప్తే చాలా గలీజ్ ఉంటుంది. వద్దు విజయ్, వదిలిపెట్టు. ఎందుకంటే ఇది ఎవరు చేసో అర్థంగా వాళ్ళు చేసుకుంటాడు. మనం వద్దన కూడా చేసుకొని తింటారు.